రెండోది ఏంటంటే ఇక్కడ ప్రార్థన జరుగుతున్నట్టు ఒక మనిషికి అలా జరుగుతుందంటే ఇక్కడ దేవుని ఆత్మ బలంగా సంచరిస్తుందని అర్థం. ఆమేన్. యాక్చువల్గా పోయిన నెల పోయిన వారం ఇదే రోజున కేరళలో ఉన్నాం. కానీ మేమైతే అక్కడ ఉన్నాం, కానీ దేవుని ఆత్మ మా మనసంతా కాడ ఇక్కడే ఉంది. ఎందుకంటే దుప్పు నీటి వాగు కొరకు ఆశపడినట్లు నా ప్రాణము యెహోవా కొరకు ఆశపడుతుంది. ఎప్పుడు వెళ్ళాలా మందిరంలోనికనే మనసు ఉన్నప్పుడు ఆటోమేటిక్గా దేవుడు ఆ కార్యాన్ని జరిగించుకుంటాడు. ఆమేన్. లక్ష్యం గారు అన్న నాకు అలాగే అనిపిస్తుంది. అలాగే మరి నా సురప్రాజు గారి కాడ అలాగే అనిపిస్తుంది. అమ్మ ఎక్కువ సౌండ్ పెట్టేశారని చెప్పేసి అని అడిగారంట ఎవరో సురప్రాజు గారు. అంటే మనము ఒకవేళ ఈ ప్రదేశంలో లేకపోయినప్పటికీ ఇక్కడ చేసే ప్రార్థన ద్వారా ఏమవుతుందంటే ఆయన ఆత్మ ఇక్కడ సంచరిస్తానే ఉంటుంది. ఆమె అందుకు మనం ఇక్కడ మందిరం లేదని మనం బాధపడే అవసరం లేదు. కానీ ఈ ప్రాంతంలోకి వచ్చి మనం ఏం చేసుకోవాలంటే ప్రార్థన చేసుకోవాలి. ఆమేన్. అందుకు నేను ఇక్కడ ఒక మాట రాసించాను. ఇక్కడ దేవుడిచ్చిన వాగ్దానం, ఈ స్థలమందు చేయబడు ప్రార్థనల మీద నా కనుదృష్టి నిల్చును, నా చెవులు దానిని ఆలకించును. ఎవరైనా సరే ఏదైనా మీకు ఇబ్బంది ఉన్నప్పుడు, ఏదైనా మీకు బాధ ఉన్నప్పుడు ఖచ్చితంగా మీరు వచ్చి ఇక్కడికి ప్రార్థన వచ్చి చేసుకుంటే ఖచ్చితంగా దాని ద్వారా గొప్ప కార్యములు మనం దేవుడు చూస్తాం. ఆమె నేను చేయలేను, నా వల్ల కాదు, కానీ దేవుడి వల్ల సమస్తము జరిగిద్ది. ఆమెన్. హల్లెలూయా, హల్లెలూయా. మరి గడిచిన వారం అంతా కూడా దేవుడు ఇక్కడ తన ఆత్మలతో అలాగే తన దేవదూతలతో జరిగించుకున్న ఆ సన్నిధిని బట్టి మీకేనే కాదు అన్యులకు కూడా ఆ స్వరాన్ని దేవుడు వినిపించాడు. ఆమె మనకు మాత్రం అనుకుంటే మనం రోజు చర్చికి వెళ్తున్నాం కదా, ఒకవేళ అదే ఆలాపన అనుకుని వచ్చాము, కానీ మనకే కాకుండా అన్ని జనులకు కూడా ఆ వాయిస్ని వినిపించాడు. అంటే ఒకటే మనం నమ్మాలి. ఇందాక మా అమ్మగారు అన్నట్టు ఏది ఏమైనప్పటికీ మనం నిలబడవలసింది ఎవరి కోసం అంటే దేవుని కొరకు నిలబడాలి. ఆమెన్. మనుషులను బట్టి కాకుండా దేవుని బట్టి మనం ఏదైనా చేయాలి. ఆమెన్. అప్పుడే మన జీవితంలో సంతోషం ఉంటుంది. ఒకవేళ ఇందాక నేను పాడే 2 పాటలు, మీకు 2 పాటలు పాడా. నమ్మకమైన దేవుడు మన దేవుడు. మొట్టమొదటిగా ఎవరు? నమ్మకమైన దేవుడు మన దేవుడు. ఒకవేళ నువ్వు మనుషులను నమ్మితే వాళ్ళు నమ్మించి మోసం చేసే వాళ్ళు ఈ లోకంలో అనేక మంది ఉన్నారు. నీ అవసరం ఉన్నప్పుడు, లేకపోతే నీకు దగ్గర డబ్బులు అవసరం ఉన్నప్పుడు, నీది ఏదైనా ఉన్నప్పుడు వాళ్ళు తీసుకోవటానికి వాళ్ళు ఎన్నో ప్రయత్నాలు చేసి అవి తీసుకున్న తర్వాత వాళ్ళు నిన్ను మర్చిపోతారు, నీకు నమ్మకంగా ఉండరు. కానీ నీవు నేను నమ్ముకున్న దేవుడు మాత్రం మన దగ్గర ఏది ఆశించడు. ఆమె మనం నమ్మశక్యమైన వారు కానప్పటికి కూడా ఆయన నమ్మకమైన దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అనేక సార్లు దేవుడికి నేను నమ్మకంగా ఉంటాను, దేవుని కొరకు నేను నిలబడతాను, దేవుని కొరకు నేను ఏదైనా చేస్తాను అని అనుకుంటాం. కానీ చాలాసార్లు మనం ఏం చేస్తామంటే ఆ నమ్మకత్వంలో నుంచి బయటికి మనం వచ్చేస్తాం. కానీ యేసయ్య ఒక్కసారి అమ్మ సూర్యవతి నిన్ను బాగు చేస్తాను అని మాట ఇచ్చాడంటే ఏది ఏమైనప్పటికీ ఆయన బాగు చేస్తాడంతే. హల్లెలూయా. నువ్వు మంచిదానివా చెడ్డదానవా అన్నది కాదు, నువ్వు ఎటువంటి దానం అన్నది కూడా దేవుడు చూడడు. ఎందుకు అంటే దేవుడు నీ ద్వారా ఏదైనా కార్యము జరిగించాలి అని అనుకుంటే నువ్వు ఎటువంటి దానివైనా సరే నేను బతికించి సాక్షిగా నిలబెట్టుకుంటాడు. హల్లెలూయా. అందుకు బైబిల్ గ్రంథంలో కూడా అబ్రహాంని నా నామ ఘనత కొరకు నేను గొప్ప చేయడం మొదలు పెడతానంటాడు. హల్లెలూయా. మన నామ ఘనత కొరకు ఆయన గొప్ప చేయడం మనల్ని, ఆయన నామ ఘనత కొరకే మనల్ని వాడుకుంటాడు. హల్లెలూయా. ఆ వాడుకున్నప్పుడు నీవు నేను ఎలా ఉండాలంటే మమ్మల్ని మేము తగ్గించుకొని దేవుణ్ణి హెచ్చించే వాళ్ళగా మనం ఉండాలి. ఆమెన్. ఏం చేయాలా? మనల్ని మనం ఏం చేసుకోవాలా? తగ్గించుకోవాలా. దేవుని నామాన్ని హెచ్చించే బిడ్డలుగా మనం ఉండాలి. హల్లెలూయా. చూడండి, ఇందాక నేను చదివిన ఒక మాట మీరు కీర్తనలో మరి మీకు అది అనిపించిందో లేదో నాకు తెలియదు, కానీ నాకైతే దేవుడు అది అక్కడ స్పష్టంగా మాట్లాడాడు. కొద్ది నిమిషాలు 42 అధ్యాయంలో నా ప్రాణమా నాలో అంటున్నారా? దావీదు భక్తుడు ఏమంటున్నాడు? నా ప్రాణమా నీవేళ నాలో కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు, దేవుని యందు నిరీక్షణ
ఉంచుము. ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకను ఆయన్ను స్తుతించదను. ఇద్దరు వ్యక్తులు అన్నారు ఈ మాటలు. ఒకరు ఏబు అన్నాడు, ఆయన ఇచ్చాడు, ఆయన తీసుకున్నాడు అని చెప్పాడు. మరలా దావీదు అంటున్నాడు, సమస్తము ఆయన ఇచ్చినయే. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన ఇచ్చిన ఏదైనా ఆయన చేయగల దేవుడు. ఆమేన్. అందుకు మనం ప్రాణం ఎలా ఉంటుంది చెప్పండి? కృంగిపోతూ ఉంటుంది కొన్ని విషయాల్లో. మన ప్రాణము కొన్ని విషయాల్లో ఏమైపోతుందంటే, ఇది జరగట్లేదు, ఇది అవ్వట్లేదు అని మనం ఏం చేస్తాం? తొందరపడతాం. ఆమె కానీ తొందరపడే వ్యక్తులుగా మనం ఉండకూడదు. తొందరపడే వ్యక్తులుగా అసలు మనం ఉండకూడదు. మనం ఎలా ఉండాలంటే దేవుని యందు నిరీక్షణ ఉంచాలంట. దేని యందు? అలా ఉంచిన ఒక వ్యక్తి, ఒక స్త్రీ మనుషుల మీద చాలా ఆధారపడిందమ్మా. ఈరోజు ఏంటంటే మూలవాక్యం ఏంటంటే, మీ హృదయములు చింపుకొని ఆయన తట్టు తిరుగుడి. చెప్పండి. మీ హృదయములను, మా హృదయములను చింపుకొని ఆయన తట్టు తిరుగుతాం అనండి. మా హృదయములు చింపుకొని ఆయన తట్టు తిరుగుతాం. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విధంగా బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ తన జీవిత కాలంలో గొడ్రాలుగా అనుభవిస్తూ ఉంది. ఆమెకి పిల్లలు పుడతల్లా, ఉండటానికి బోలంత ఆస్తుంది, ఏం చేసుకోవాలో కూడా తెలియనంత ఆస్తుంది. తన భర్తకి ఇద్దరు భార్యలు అయితే మొదటి భార్యకి అద్భుత రీతిలో తన పిల్లల కన్నది. ఆ పిల్లల కన్నా ఆమెను ఏం చేస్తుందంటే భయంకరంగా శోధిస్తూ ఉంది. కానీ అప్పటి వరకు ఆమె ఏం చేస్తుందంటే తన భర్తను అడుగుతూ ఉంది, నాకు ఈ పిల్లలు ఎందుకు పుడతలేదు, నువ్వు నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళు, నువ్వు ఎక్కడికైనా నన్ను తీసుకెళ్ళి, ఖచ్చితంగా నాకు పిల్లలు కావాలి, మొదట ఆమె పుట్టిన వాళ్ళకి నాకెందుకు పుట్టరు అని ఎవరి వైపు తిరుగుతుందంటే తన భర్త వైపు తిరుగుతుంది. తన హృదయం ఎవరి వైపు పెడుతుంది? మనుషుల వైపు పెడుతుంది. ఇక్కడ దేవుడు ఏమంటున్నాడు? మీ హృదయములు చింపుకొని ఆయన తట్టు, అంటే ఆయన ఎవరు? యేసే తట్టు తిరుగుడు. అంటే ఏమేం చేస్తుందంటే మనుషుల వైపు చూసి మనుషులతో పాటు మనుషులను బట్టి ఆశపడుతుంది. కానీ ఆయన చేయగల దేవుడు ఒకడు ఉన్నాడని, ఆయన సర్వశక్తిమంతుడని, ఆయనకు అసాధ్యమైన ఏదీ లేదని ఆయన నమ్మింది కానీ ఆయన తట్టు మాత్రం తిరగట్లా. మనం కూడా చూడండి, చాలా విషయాల్లో కొన్ని సార్లు కష్టాలు వచ్చినప్పుడు, కొన్ని బాధలు వచ్చినప్పుడు మనం ఎవరి మీద ఆధారపడతామంటే మనుషుల మీద ఎక్కువ ఆధారపడతాం. ఆమేన్. మన మనసంతా ఎప్పుడు కూడా ఈ లోకం మీద ఆధారపడుతుంది కానీ ఈ సర్వాన్ని సృష్టించిన ఆ దేవుడి మీద మాత్రం ఆధారపడదు. ఆమేన్. ఆ మనిషిని సృష్టించింది ఎవరు? దేవుడే. అవునా కదా? ఆ మనిషిని భూమి మీద ఈ రోజు వరకు నీవైనా నేనైనా సజీవులుగా ఉన్నామంటే కారణం ఏంటంటే ఆ దేవుడు మనకి హాయువుని ఇచ్చాడు కాబట్టే సజీవులుగా ఉన్నాం. ఆమేన్. కానీ మనము ఎప్పుడు కూడా ఆయన్ని బట్టి ఆయన నందు నిరీక్షణ ఉంచాం. నా బాధ కూడా అదే. నేను కూడా ఏం చేస్తున్నాను, ఏంట్రా బాబు ఆత్మలు రావట్లేదు, ఆత్మలు చాలా రక్షించాను, ఒక 30-40 ఆత్మల దాకా బాప్తిసాలు ఇచ్చాం, వస్తున్నారు వెళ్ళిపోతున్నారు, ఈ సేవ ఎందుకు, ఈ సేవ మనకు వద్దు అని అన్నప్పుడు నేను కూడా మనుషుల వైపు చూసినప్పుడు నిన్నటి రాత్రి దినాన దేవుడు అంటున్నాడు, నువ్వు నా కొరకు చేస్తున్నావా, మనుషుల కొరకు చేస్తున్నావా సేవ? హల్లెలూయా, హల్లెలూయా. అర్ధరాత్రి 1:25 ఈ మాట మాట్లాడుతున్న పరిశుద్ధాత్మ దేవుడు నిద్ర లేపి, దిగులుతో వేదనతో పడుకున్నా. నిన్నటి దినాన మొదటి దినాన దేవునితో నేను గడిపే సమయం కాబట్టి ఆ దినాన్ని ఇచ్చిన దేవుడు వాగ్దానం ఏంటంటే, నా జనులన్నిటికీ సిగ్గునందరు. ఏంటిది? నా జనులన్నిటికీ సిగ్గునందరు. ఎందుకు? ఆయన ఆధారపడి ఎవరైతే ఉంటామో ఆయనే నా దేవుడు, ఆయనే సర్వము, ఆయనే సర్వాధికారి, ఆయన వల్ల నేను ఈ భూమి మీదకి వచ్చాను, ఈరోజు సజీవులుగా ఉన్నానంటే ఆయన కృపే. ఇదిగో నా డబ్బును బట్టు, నా ఆస్తిని బట్టు, నా రక్త సంబంధాలను బట్టు, ఎవరిని బట్టు నేను జీవించటం లేదు, కానీ దేవుని కృపను బట్టి నేను బ్రతుకుతున్నాను అని నువ్వు అనుకోగలిగితే ఖచ్చితంగా మనం ఎన్నటికడ సిగ్గుపడం. మనము అనుకోని విధంగా ఎప్పుడు సిగ్గుపడతామంటే దేవుని మీద నువ్వు ఆధారపడనప్పుడు. ఆమేన్. ఇప్పుడు ఈమె ఎప్పుడు సిగ్గుపడుతుందంటే దేవుని మీద ఆధారపడకుండా తన భర్త మీద ఆధారపడటం వల్ల తన అక్క, తన చెల్లో ఎవరైతే ఉందో ఆమెతో అనే మాటలను బట్టి ఏమవుతుంది? ఇబ్బంది పడుతుంది. కానీ ఎప్పుడైతే
అవన్నీ తెలుసుకొని దేవుని వైపు తట్టు తిరిగిందో తన జీవితాన్ని దేవుడు మార్చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. నేను వాక్యాలు చెప్పట్లేదు కానీ మీకు ఒక కథగా మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఆమేన్. మొదటి సామెయలు గ్రంథంలో 1వ అధ్యాయం 7 నుంచి 10 వచనాల్లో ఉంటుంది ఇదంతా స్టోరీ అంతా. అన్న తన జీవితం అంతా తన భర్త మీద ఆధారపడింది, ఎల్కాన మీద. పెనిన్న తన భర్తకు రెండో భార్య. ఆ సమయంలో తను ఎంతగానో వేదన చెందుతూ ఉంది. ఆ వేదన చెందుతున్నప్పుడు తను ఎవరైనా ఉన్నారంటే ఎవరు లేరు. అప్పుడు ఈ పాట పాడుంటుంది. కష్టకాలమందు గుండె జారిపోయినా గమ్యమే తెలియకుండినా. అప్పుడు ఆమె జీవితం ఏముండి ఉంటుంది? కష్టంలో ఉంది. ఏంటి? అందరూ గొడ్డురాలని తను ఏం చేస్తున్నారు? హేళన చేస్తున్నారు. తను ఎంతగానో ఇబ్బంది పడుతున్నారు. ఆ సమయంలో ఈ మాట ఆమె హృదయంలోనికి వచ్చి ఉంటుంది. ఆమె అప్పుడు అని ఉంటుంది, కష్టకాలమందు గుండె జారిపోయిన గమ్యమే తెలియకుండినా సాయము చేసే నీవు నాకుంటే, సాయము చేసే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా. హల్లెలూయా. ఆ కష్టకాలమందు దేవుడు తనను చూచాడు. ఆమేన్. అప్పటి వరకు మనుషుల మీద నిరీక్షణ ఉంచింది, మనుషుల వైపు చూసింది, మనుషులు చేస్తారని అనుకున్నది, కానీ అక్కడ ఏమీ జరగల. వాళ్ళందరి కాడ హేళన చేశారు. ఆమేన్. ఈరోజు మన జీవితాల కాడ నన్ను చూస్తారు, వీళ్ళు నన్ను బిడ్డలను ఇదిగో మంచిగా కాపాడతారు, నాకు మంచి ఆహారాన్ని పెడతారు, నన్ను బాగా చూసుకుంటారు అని అనుకున్న వ్యక్తులని ఈరోజు ఎవరు చూడకుండా వెళ్ళిపోయి ఉండొచ్చు. ఆమేన్. వాళ్ళని దగ్గర లేకుండా వెళ్ళిపోయి ఉండొచ్చు. కానీ నా దేవుడు అంటున్నాడు, నేను ఎన్నటికడ మిమ్మల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. ఈరోజు 2 పాటల కాడ దేవుడు అదే ఇచ్చాడు. నాకున్న వారందరూ నన్ను విడచి పోయినను. ఇప్పుడు అన్ననిలో అంతమంది ఉన్నారంటావా, విడిచిపెట్టి వెళ్ళిపోయారంటారా? చెప్పండి అమ్మా, చెప్పండి రా. ఉన్నారా విడిచిపెట్టి వెళ్ళిపోయారు అన్నాని? అందరికడ విడిచిపెట్టేశారు. కానీ అన్నాన్ని విడిచిపెట్టని ఎవరు దేవుడు అంటే, నీవు నేను సేవిస్తున్నా నజరేయుడైన యేసయ్య. చెప్పలు కూడా దేవుని నామాన్ని మహిమపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు నిన్ను అందరిని విడిచిపెట్టి వెళ్ళిపోని పర్వాలా. ఆమేన్. నీవు కోరుకోవలసింది ఎవరి ప్రేమనంటే దేవుడు ప్రేమ. హల్లెలూయా. ఆ దేవుడి ప్రేమ నీలో ఉంటే, దేవుని యందు నువ్వు నిరీక్షణ ఉంచితే గనక నువ్వు ఉన్న ఆ మోడు బారిపోయిన స్థితి అన్న దేవుడు చిగిరింపగల చేయగలగడు. ఆమేన్. హల్లెలూయా. నీ మారా ఉన్నది ఈరోజు నీ జీవితం. ఆమేన్. అది ఎందుకు పనికి రాకుండా ఆడి పడిపోయి ఉన్నదేమో, ఎవరికాడ విలువ లేదేమో, కానీ నా దేవుడు అంటున్నాడు, నీవు గనక నా యందు నిరీక్షణ ఉంచితే గనక, నీ హృదయం గనక నా వైపు తిప్పితే గనక ఖచ్చితంగా ఇదిగో నీ మోడు బారిపోయే జీవితాన్ని నేను సిగిరింప చేయగలను. హల్లెలూయా. చూడండి, మన ప్రాక్టికల్గా మనం చూద్దాం. చాలా మంది నా జీవితంలో నేను చూస్తున్నది ఏంటంటే, నా లైఫ్లో చూస్తుందంటే, నువ్వు బాగున్నంతసేపు నీ దగ్గర మనుషులు ఉంటారు. అవునా కాదా? ఒకవేళ నీకు ఏదైనా అవసరం వచ్చింది, ఏదన్నా నీకు కొంత సహాయం చెయ్యాలి అని ఒకవేళ నీ ఫ్రెండ్కి ఎవరికైనా నువ్వు ఫోన్ చేస్తే అతను ఇస్తానని ఒకవేళ మొహమాటంగా చెప్పి ఉండొచ్చు. కానీ నీకు ఎప్పుడైతే అవసరం వస్తుందో అప్పుడు మాత్రం తన ఫోన్ ఏమైపోతుంది? స్విచ్ ఆఫ్ అయిపోద్ది. చెప్పండి, ఏమైపోద్ది? ఖచ్చితంగా నీకు ఎందుకు అయ్యగారు నేను ఇప్పుడే ఇచ్చేస్తానంటారు. నీకు ఎందుకమ్మా నేను సాయంత్రం కల్లా, నువ్వు హాస్పిటల్కి వెళ్తే సాయంత్రం కల్లా నీకు తెచ్చి ఇచ్చేస్తా అంటారు. కానీ తెల్లారి కాల ఫోన్ స్విచ్ ఆఫ్లో చేసి 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 నువ్వు అలసిపోతావు. కానీ నా దేవుడు ఈ రోజు ఏమంటున్నాడంటే, ఇదిగో ఇప్పుడు వరకు ఒకవేళ నువ్వు మనుషుల వైపు నీ మనసును తిప్పుకున్నావేమో, నీ హృదయాన్ని మనసుల వైపు నువ్వు ఒకవేళ వాళ్ళ వైపు తిప్పుకొని వాళ్ళు ఏదో చేస్తారని ఒకవేళ ఆశపడ్డావేమో, కానీ నా దేవుడు అంటున్నాడు, వాళ్ళ వైపు తిప్పినంత కాలం అక్కడ నువ్వు నిరాశ చెందుతావు. ఆమేన్. ఎందుకంటే ఇది నా జీవితంలో జరుగుతున్నదే మీకు దేవుడు ఒక పాఠముగా దేవుడు మీతో చెప్పబోతున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మరి బైబిల్ గ్రంథం మరొక వ్యక్తి అలాగా చూసుకుంటే రక్తస్రావం గల స్త్రీ జీవితం కాడ అంతే. రక్తస్రావం జీవితం కాడ ఏంటి? అనేక హాస్పిటల్ తిరిగి తిరిగి ఆ సంకటం కుదరక తనంతా ఇసుకెత్తిపోయిందంట హాస్పిటల్ తిరిగి తిరిగి. హల్లెలూయా.
తిరిగి తిరిగి ఇసుకెత్తిపోయిన తర్వాత ఆ ప్రాంతంలో దేవుడు వస్తున్నాడని తెలిసి అప్పుడు వరకు తన హృదయం అంతా ఎవరి వైపు ఉంది? హాస్పిటల్ వైపు ఉంది. హాస్పిటల్ ఎవరో నన్ను బాగు చేస్తారు, ఏదో మెడిసిన్ నన్ను బాగు చేస్తుంది అని అనుకొని ఆలు వైపే తిరిగింది. కానీ నా దేవుడు అంటున్నాడు, ఆలు వైపు తిరిగినంతసేపు తన పని అయిందంటే లేదు. ఉందా? మన మత్తయి, మార్కు, లోకు, యోహానులు మనం చూసుకుంటే తన జీవిత చరిత్ర అన్ని కాడ రాసి ఉంటుంది. నేను అంటున్నాను, తన జీవితం ఎప్పుడైతే యేసు వైపు తిప్పిందో తన హృదయాన్ని, తన 12 సంవత్సరాల రక్తస్రావం కట్టడిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఈ రోజు మీతో నేను చెప్తున్నది ఒకే ఒక మాట, మన హృదయాలు ఎవరి వైపు ఉన్నాయి? చెప్పండి దేవమ్మ గారు, ఎవరి వైపు ఉన్నాయి? దేవుని వైపు ఉంటే పనులు ఎందుకు జరగట్లా? చెప్పండి. దేవుని వైపు ఉంటే ఈరోజు సామెతలు 2వ అధ్యాయంలో ఒక మాట రాశాడు చూడండి. సామెతలు 2వ అధ్యాయంలో ఒక మాట చదివి ముందుకెళ్దాం. రెండో అధ్యాయము 7వ వచనంలో ఉంటుంది ఒక మాట చూడండి. సామెతల గ్రంథము 2వ అధ్యాయము 7వ వచనం. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. ఏమంటున్నాడు? యథార్థవంతులు అంటే ఏంటి? చెప్పండి చెప్పండి. యథార్థవంతులు అంటే ఏంటంటే మనము దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటమే యథార్థత. హల్లెలూయా. దేవునికి నువ్వు ఎండి బంగారాలు ఇవ్వవసరం లేదు, నువ్వు ఏమి కాడ దేవునికి ఇవ్వాల్సిన అవసరం లేనే లేదు. కానీ నువ్వు దేవుని యందు గనక యథార్థంగా నువ్వు జీవించగలిగితే ఖచ్చితంగా నా దేవుడు నిన్ను వర్ధిల్లింప. ఎందుకు మనము దేవుని తట్టు తిరిగినా కానీ, హృదయం ఆయన వైపున తిరిగినా కానీ కొన్ని కార్యాలు జరగట్లేదంటే మనం యథార్థంగా. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మరి అన్నా చూసుకుంటే అప్పటికాడ తన యథార్థంగా లేదు కాబట్టి తన భర్తల మీద, తనకున్న దాని మీద, తనకున్న ఆస్తుల మీద, తనకున్న ఇరుగు పొరుగు వాళ్ళ అందరి మీద ఆమె ఏం చేసింది? తన వస్త్రాలు చింపుకుంది. ఏంటి వస్త్రాలు చింపుకోవడం అంటే ఏంటి చెప్పండి? హృదయం దేవుడి దగ్గర చింపకుండా వస్త్రములు చింపుకోవడం అంటే నువ్వు మాట్లాడుతున్న ప్రతి మాట నీ వస్త్రానికి అంటుకుంటుంది. ఇప్పుడు నీకు దీనికి ఒక్కదానికే తెలుసు నువ్వేం మాట్లాడుతున్నావో, నువ్వేం పాపం చేస్తున్నావో దీనికి మాత్రమే తెలుసు, మనుషులకి తెలియదు. నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు కాడా దీనికే తెలుసు, ఎందుకంటే ఇది నిత్యం నీతో. ఆమె ప్రతి మాట ఏమన్నా, ఇదిగో ఆ పెన్నెన్ ఇలా అంటుంది, ఆ పక్కింటోళ్ళు ఇలా అంటున్నారు, వీళ్ళు అలా అంటున్నారు, అలా అలా అంటున్నారు, ఖచ్చితంగా మూలిగే ఉంటుంది. అప్పటి వరకు తన హృదయం యథార్థంగా ఉన్నదంటారా? లేదు. మన హృదయాల కాడ యథార్థంగా లేనంత కాలం దేవుడు ఏమి చేయాలి. ఇప్పుడు ఈ సంఘంలోకి వచ్చే బిడ్డలైనా సరే, మేమైనా సరే, ఇక్కడ చుట్టుపక్కల ఈ దూర శబ్దం ఇంటోనాలు ఎవరైనా సరే, నామమాత్రంగా ఉంటే కానీ దేవుడు ఏమీ చేయలేడు. ఆమేన్. దేవుని యందు యథార్థంగా మనం జీవించగలిగితేనే దేవుడు ఏ సమస్య నుంచి అయినా, ఆమేన్, ఏ సమస్య అంటే సర్వము, ఈ భూప్రపంచంలో సర్వాన్ని, దేన్నైనా సరే, ఒకవేళ నువ్వు ఆర్థికంగా ఉన్నావా, ఆర్థిక ఇబ్బంది పడుతున్న అప్పులైపోయావా, కుటుంబ సమస్యలో ఉన్నావా, లేకపోతే అనారోగ్య సమస్యలో ఉన్నావా, నీ బిడ్డలు నిన్ను సరిగ్గా చూడట్లేదా, నీ భర్త నిన్ను సరిగ్గా ప్రేమించట్లేదా, నీ బిడ్డలు సరిగ్గా చదవట్లేదా, ఏదైనా సరే కానీ దాన్ని దేనైనా మార్చగల దేవుడు. ఆమేన్, హల్లెలూయా. నేను మీ అందరికీ ఒకటే చెప్పే మాట ఏంటంటే, మన జీవితంలో మనం ఉండవలసింది రెండు విషయాలు. ఒకటి, దేవుని వైపు మన హృదయం తిప్పుకోవాలా. ఆమేన్. ఆయన యందు మనం ఏం చేయాలా? హృదయం తిప్పుకొని ఆయన యందు మనం నిరీక్షణ ఉంచాలా. అలా నిరీక్షణ ఉంచాడు కాబట్టి దావీదు అడవుల్లోనికి వెళ్ళినా, కొండల్లోనికి వెళ్ళినా, గృహాల్లోనికి వెళ్ళినా, సౌలు తరుముతున్నప్పటికీ కాడ దేవుని యందు నిరీక్షణ ఉంచాడు కాబట్టి తన హృదయం దేవుడు తిప్పాడు కాబట్టి తన రాజ్యాన్ని తను దక్కించుకోగలిగాడు. హల్లెలూయా. మీరు ఎంత పాపాత్ములని, ఎంత మీరు ఈ లోకానుసారంగా మీరు జీవిస్తున్నప్పటికి కాడ నేను ఒకటే మాట చెప్తున్నాను, దేవుడు మిమ్మల్ని శిక్షించడానికి రాలా.
ఆమె దేవుడు మిమ్మల్ని దేని కొరకు వచ్చాడంటే మిమ్మల్ని రక్షించటానికే వచ్చాడు, మిమ్మల్ని ఆశీర్వదించడానికే వచ్చాడు, మిమ్మల్ని ఇంకా వర్ధిల్లింప చేయడానికే వచ్చాడు తప్ప నన్ను నశించ చేయడానికి లేడు. ఆమె నేను అందుకే ఎప్పుడు కూడా ఒక మాట చెప్తా, ఆడి అంతే తాగుబోతాడు నేను రానివ్వండి, ఆడి ఎంత పాపాత్ములైనా తీసుకురా. ఎందుకు? ఆయన కృపలో మనం ఉన్నాం. ఆమె మనము పాత నిబంధన ధర్మశాస్త్ర ప్రకారం మనం జీవించట్లేదు, ఇప్పుడు కృపాయోగంలో మనం ఉన్నాం. హల్లెలూయా. ఆ కృపలో మనం ఏం చేస్తుందంటే నీ పాపాన్ని ఆ కృప తొలగించేస్తుంది. హల్లెలూయా. నీ రోత జీవితాన్ని ఆ కృప తొలగించేస్తుంది. ఆమెన్. నేను ఒక్కటే మీకు ముఖ్యంగా చెప్పేది ఒక్కటే, ఈరోజు మీకు చెప్పమన్నది ఒకటే, దేవుడు నువ్వు అన్నీ కోల్పోయావేమో, ఆమెన్, అన్ని అప్పులైపోయి ఉన్నావేమో. ఏ వీళ్ళు చూడండి, ఈ రోజు అసలు అదే దాంట్లో నుంచి వాక్యం వచ్చింది. అమ్మగారు ప్రార్థన చేసుకో అమ్మగారితో. యోవేలు 2:12 ఒకసారి చూద్దాం, చూడండి. ఆయన వైపు మన హృదయం తిప్పితే గనక, మనకి ఈ మాట చెప్పిన తర్వాత నేను ముందుకు వెళ్ళాలని ఆశపడుతున్నాను. ఇప్పుడైనను మీరు ఉపవాసం ఉండి కన్నీరు విడిచుచు దుఃఖించుచు మనసుపూర్వకంగా తిరిగి నా యొద్దకు రండి. హల్లెలూయా, హల్లెలూయా. అదే 13 అధ్యాయంలో దేవుడు ఏమన్నాడు? 13 వచనం ఏమన్నాడంటే, మీ దేవుడైన యెహోవా కరుణావాస్తము గలవాడును శాంతిమూర్తియు అత్యంత కృపగలవాడునై ఉండి తన చేయనుద్దేశం కీడును చేయక పశ్చాత్తాపడిన కనుక మీ వస్త్రములు కాక మీ హృదయములు చింపుకొని ఆయన తట్టు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే మనము ఆయన తట్టు మన హృదయాన్ని తిప్పుకుంటామో మనకు వచ్చే మేలులు ఒకసారి చూద్దాం. 21వ వచనం, దేశమా భయపడకము, భయపడక సంతోషించు గంతులేయము, యెహోవా గొప్ప కార్యములు. మనం ఎప్పుడైతే మన హృదయాన్ని కనుక దేవుని వైపు మనం తిప్పుతామో దేవుడు ఏ కార్యాలు చేస్తాడంట? గొప్ప కార్యాలు. ఆమె నా జీవితంలో నేను ఒకటే చెప్తా, ఏదైనా అవసరత వచ్చినప్పుడు మనుషుల మీద నేను ఎందుకు ఆధారపడనంటే మనుషుల వల్ల ఏమీ జరగదు. మనుషుల వల్ల వాళ్ళు ఈ రోజు నిన్ను ప్రేమిస్తారు, తర్వాత నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. కానీ అదే దేవుడు అనుకో, నిత్యం నిన్ను ప్రేమిస్తానే ఉంటాడు. ఆమేన్. ఆయన నిత్యం నిన్ను చూస్తానే ఉంటాడు. హల్లెలూయా. ఆయన చూడని దేవుడైతే కానే కాదు. నువ్వు ఎప్పుడైతే ఆయన వైపు నువ్వు తిరుగుతావో నీవు మొట్టమొదటిగా ఏం చూస్తావు? గొప్ప కార్యాలని. గొప్ప కార్యాలు అంటే ఏంటి చెప్పండి? చెప్పండి దేవమ్మ, గొప్ప కార్యాలు ఏంటి? గొప్ప కార్యాలంటే నువ్వు చేయలేని కార్యాన్ని దేవుడు చేసి చూపిస్తాడు. ఆమె నీ ఇంట్లో అప్పులతో సతమతం అయిపోతున్నావా? ఆ కట్టలేక వడ్డీలు కట్టలేక వేడుస్తూ ఉన్నావా? నీవు గనక ఈ విధంగా ఇప్పుడు చెప్పిన ప్రకారం కన్నీరు విడిచుచు దుఃఖించి మనస్పూర్వకంగా ఆయన యొద్దకి మీరు వస్తే, మీ హృదయం ఆయన వైపు తిప్పుకుంటే నీ అప్పునైనా చిటికలో తీర్చగలడా? హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈ రోజున మన మినిస్ట్రీ ఇంతగా ఎస్టాబ్లిష్ అవటం, ఈ రోజు మరి మేము ఇటు భారతదేశంలో అటు తల ఇటు తోకకి వెళ్ళి వచ్చేసాం. మేము భారతదేశంలో అటు తలకి ఇటు తోకకి వెళ్ళి వచ్చేసాం. అంటే తల అంటే పంజాబ్, జమ్మూ కాశ్మీర్, అక్కడ అడిగిపెట్టించాడు దేవుడు. ఇటు తీసుకెళ్ళి ఇటు త్రివేంద్రం దగ్గర కన్యాకుమారికి దేవుడు. అసలు ఎక్కడ ఆకివీడు, ఎక్కడ కన్యాకుమారి? మా చెప్పండి రా, అసలు ఎక్కడ ఆకివీడు, ఎక్కడ కన్యాకుమారి? అంటే అది మనము ఊహించలేని కార్యం, మన వల్ల కానే కాదు. ఒకవేళ 10,000 రూపాయలు నీ దగ్గర ఉన్నప్పటికాడ, 20,000 నీ దగ్గర ఉన్నప్పటికాడ ఎల్లనోళ్ళు చాలామంది ఉన్నారు, ఎల్లనోళ్ళు చాలామంది ఉన్నారు. కానీ మన సంఘాన్ని ఇంతగా దేవుడు హెచ్చించడానికి కారణం ఒకటే కారణం, మా హృదయాలు ఆయన వైపు తిప్పుకున్నామా? హల్లెలూయా. దైవజనులు అంటే ఇక్కడ ఉన్నప్పుడు అక్కడ ఇడిచిపెట్టి వచ్చేసాం సంఘాన్ని, మా సంఘాన్ని కాపాడమంటే అన్నారంట దేవుడు. అసలు అక్కడ ఎవరున్నారని కాపాడతాకన్నారా? హల్లెలూయా. అక్కడ అసలు ఎవరున్నారని కాపాడతానకంటే ఈ రోజున తనతో అన్న మాటని దేవుడు మళ్ళీ ఇక్కడ ఏం చేశాడు? తను అడిగిన ఆశని దేవుడు ఇక్కడ అనేక మంది ఇక్కడ జరగపోయినప్పటికీ కాడ ఆదివారం ఇక్కడ ఆరాధన జరిగినట్టు దేవదూతలో తన స్వరాన్ని ఇక్కడ వినిపించినాయి. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి ప్రియమైన దైవజనమా, గొప్ప కార్యాలంటే అయ్యే. ఆమేన్. గొప్ప కార్యాలంటే అయ్యే. మేము అసలు ఎప్పుడు కాడ మరి ఏ విధంగా పరిచర్యలో జరుగుతుందని,
ఈ విధంగా ముందుకెలా సాగిపోతుందని కాడ ఏనాడు కాడ మీ ఊహించలా. మన మినిస్ట్రీ రోజు ప్రపంచంలోనికి వెళ్ళిపోయింది యూట్యూబ్ ద్వారా. ప్రపంచ దేశంలోనికి అయ్యా దాన్ని దేవుడు దాన్ని అలా తీసుకొని వెళ్ళిపోయాడు. హల్లెలూయా. ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు వస్తూ ఉంటాయి. అయ్యా మేము నెల్లూరు నుంచి, మేము గుంటూరు నుంచి, ఎక్కడెక్కడి నుంచో పొదుల నుంచి అంటే ఎక్కడెక్కడి నుంచో ఫోన్లు వచ్చాయా, మీరు యూట్యూబ్లో చూసాం, ఫేస్బుక్లో చూసాం, మా కొరకు మీరు ప్రార్థన చేయండి. అంటే మనం ఊహించలేని కార్యాలు ఏవైతే ఉన్నాయో ఆ కార్యాలు గొప్ప కార్యాలు. ఆమేన్. అటువంటి కార్యాలు దేవుడు జరిగిస్తాడు. అక్కడ అంటున్నాడు ఇంకా చూడండి, పశువులారా భయపడకుడి, గడ్డి బెల్లును పచ్చిక మొలుచును, చెట్లు ఏం చేస్తాయని చెప్పండి. చెట్టు ఫలిస్తే ఏమొస్తుంది? కాయలు వస్తాయి. ఆమేన్. మనం ఎవరు అనుకోవాలి? ఇప్పుడు ఒక చెట్టు మనం అనుకోవాలా. అందుకు మందసంలోకి వెళ్ళిన హారోను కర్ర ఏమైపోయింది? చిగిరించి ఫలించి పండ్లు కాసింది. నీవు హృదయాన్ని ఆయన వైపు తిప్పితే నీ ఎండిపోయిన జీవితం ఉంది కదా. ఇప్పుడు నన్ను మన సంఘం ఇంతే ఉండొచ్చు ఈ రోజున. ఆమేన్. మీ ద్వారా దేవుడు ఇలా మాట్లాడుతున్నప్పుడు మాకు ఒక ధైర్యం వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఈ ఎండిపోయిన కర్రని మన మందస్సంలో మనం కనుక ధైర్యంగా మనచి కూర్చుంటే కలిగితే దేవుడే వేల వేసి పిలుతాడు. హల్లెలూయా. మరి ఇక్కడ వేసిన చైర్లన్నీ నిండిపోయినా లేదా? ఇక్కడ వేసిన చైర్లన్నీ, నేను ఎన్ని చైర్లు వేసాను అన్ని చైర్లు దేవుడు నింపేసేయడానికి కారణం ఏంటంటే ఎవరు వస్తారో దేవుడికి తెలుసు. ఆమేన్. ఎన్ని చైర్లు వేయాలో దేవుడికి తెలుసు. దాని ప్రకారమే దేవుడు ఏదైనా. ఉదయకాలంలో నేను వచ్చినప్పుడు ఇదంతా చూస్తే వర్షం వచ్చేస్తామో అని అనిపించింది నా మనసుకి. కానీ దేవుడు నన్ను సిగ్గుపడినాడు. ఆ వాగ్దానం ఇచ్చి మళ్ళా అందరి ముందు అవమానపరిచే దేవుడైనా ఇది అయ్యేంత వరకు దేవుడు మనకి మంచి వాతావరణం దేవుడు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, మనం ఫలిస్తాం. రెండోది, అంజురపు చెట్లను ద్రాక్ష చెట్లను సమృద్ధిగా ఫలించును. రెండోది ఏంటంట? ఒకటి ఫలింపు. ఎప్పుడు ఫలిస్తామంట? మన హృదయాలను ఎవరైపు తిప్పుకోవాలా? దేవుని వైపు తిప్పినప్పుడు మొదటగా నువ్వు ఫలిస్తావు. ఎలాగా? సగం సగం ఫలించవు. ఆమేన్. రెండు, ఎలా ఫలిస్తావంట? సమృద్ధిగా. చెప్పండి. రెండోది ఎలాగా? ఒకటి నువ్వు ఫలిస్తావు, రెండోది సమృద్ధిగా ఫలిస్తావు. సియోను జనులారా ఉత్సాహించి మీ దేవుని యందు సంతోషించుడి. ఆమేన్. ఎలా ఉంటారా? ఏం చేయాలండి మనం ఎలా ఉండాలా? నా సంఘం చిన్నగా ఉంది, మా ఇంట్లో ఎప్పుడు అప్పులే, మా ఇంట్లో ఎప్పుడు చూసి మా భర్తతో బాధలే, మాకు సంతోషం లేదు అని ఎప్పుడు కాడంట మనం అనుకున్నంతసేపు అది మన జీవితంలో జరుగుతానే ఉంటుంది. అలా కాకుండా కనుక దావీదు భక్తుడు కొండలు తిట్టు నా కొండలు తెచ్చున్నాను, సహాయము ఎవరి వల్ల కలుగుతుందంట? యెహోవానే. ఎందుకు? భూమాకాశములు సృజించిన వాడిని నేనే. ఆమేన్. హల్లెలూయా. నీ భర్తను సృజించిన వాడు ఎవరు? భర్తను మార్చగలగల దేవుడు ఆయన. ఆమేన్. సృజించిన వాడికి అధికారం ఉంటుందా ఉండదా? అమ్మా చెప్పండి. ఇప్పుడు ఆ ప్యాన్ ఉన్నది, ఆ ప్యాన్ మన దగ్గర కూర్చుని మనం ఆపరేట్ చేస్తున్నాం. అది ఆపరేట్ చేయకముందు, దాన్ని బట్టన్ వేయకముందు అంతవరకు కూడా అది తయారు చేసేవాడు చేతిలో ఉంటుందా మన చేతిలో ఉంటుందా? అమ్మ చెప్పండి రా, ముగిస్తున్నాను. చెప్పండి. తయారు చేసినోడు చేతిలో. అంటే మన జీవితం అంతా ఎవరి చేతిలో ఉంది? మనల్ని సృష్టించిన చేతిలో. అందుకు మన హృదయం అయ్యా మారండి, అయ్యా మారండి అని మనం అనవసరం లేదు. ఆమేన్. నువ్వు తాగుడు మానేనని అవసరం లేదు. నువ్వు ఎవరి వైపు తిప్పుని ఎత్తాలంటే దేవుడి వైపు తిప్పి నువ్వు కనుక హృదయం ఎత్తితే ఖచ్చితంగా దేవుడు కార్యాలు చేస్తాడు. ఆమేన్. మరి ఈరోజు మా జీవితంలో మరి మా పాస్టర్ ఎప్పుడు కూడా నువ్వు తాగుడు మానేయండి, నీ పాపం మానేయండి, నీ ఇష్టానుసారంగా జీవించడం మానేయండి అని ఏ రోజు కూడా నన్ను ఎప్పుడు కూడా హైదరాబాద్లో 10 సంవత్సరాలు ఎప్పుడు కూడా నన్ను అనలా. తను ఏం చేసింది? తన హృదయాన్ని చింపుకుంది. ఆమేన్. హల్లెలూయా. తన హృదయాన్ని చింపుకొని అక్కడ ఒక మందిరం ఉంటే నేను డ్యూటీకి వెళ్ళిపోయిన తర్వాత ఆ మందిరంలోకి వెళ్ళి ఆయన వైపు తిరిగి, అయ్యా ఇదిగో నా భర్తను మార్చి ఇదిగో ఒక పరిచారకుడిగా నువ్వు లేపమన్నది. ఈ రోజు నా ప్రార్థన ఆలకించిన దేవుడు ఒక సేవకుడిగా లేపి అనేక ఆత్మలు రక్షించిన దేవుడు కృపను చూపించాడు. హల్లెలూయా. 3 వ్యక్తుల గురించి చెప్పాను నేను. ఆమేన్. ఒక వ్యక్తి అంటే అన్న ఏం చేసింది? తన భర్త అంత వైపు హృదయం చూపించినప్పుడు అంత తిప్పుకున్నంతసేపు పనేమి జరగల. రెండో స్త్రీ ఎవరంటే సమరయ రక్తస్రావం గల స్త్రీ. ఆమేన్. తన హృదయం అంతా హాస్పిటల్లో చూపించేంత తన కార్యము జరగల. మూడో వ్యక్తిగా ఈ యోవేలు రాసిన గ్రంథంలో చెప్తున్నప్పుడు అక్కడ ప్రజలందరూ ఎలా అయిపోయారు? పాడైపోయి ఉన్నారంట. ఆమేన్. పాడైపోయి ఉన్నప్పుడు అక్కడ దేవుడు యోవేలుకు ప్రత్యక్షమై మాట్లాడిన మాటలు. ఆమేన్.
హల్లెలూయా. ఏబేలుకి ప్రత్యక్షమన్నాడు, అరే బాబు ప్రజలారా, ఇదిగో మీ హృదయాలు నా వైపు తిప్పుకోండి. ఇప్పుడు వరకు నీ పరిస్థితులను బట్టి మీ పితరుల వైపు మీ మనసును తిప్పుకున్నారేమో, కానీ అక్కడ వారు ప్రయోజనం ఏమీ లేదు. మీ మనసును కనుక నా వైపు, మీ హృదయాలను కనుక నా వైపు మీరు తిప్పుకుంటే కనుక ఇదిగో మీకు ద్రాక్ష చెట్లు, మీ చెట్లు ఫలిస్తాయి. ఆమెన్. అంటే ద్రాక్ష చెట్టు ఫలించడం అంటే నువ్వు ఫలిస్తున్నావు. ఆమెన్. అది నువ్వు ఎలా ఫలిస్తావు అంటే సమృద్ధిగా ఫలిస్తావు. మన జీవితంలో సమృద్ధి లేకపోవటానికి కారణం ఏంటంటే మన హృదయాలు దేవుని వైపు తిప్పబడతలేదు. ఆమెన్. సంఘం పండకపోయినా, ఇంట్లో ఆశీర్వాదం లేకపోయినా, మన కుటుంబంలో సంతోషం లేకపోవటానికి కారణం ఏంటంటే మన హృదయాల్ని దేవుని వైపు మనము తిప్పుకోలేకపోతున్నాం. బిడ్డలారా, నేనంటే నీ రోజు మరి నీ హృదయం ఎటువైపు తిప్పబడుతుంది? నేను చెప్తున్నాను కదా, నా మనసంతా మొన్నటి వరకు కూడా మనుషుల వైపు చూసాం మేము. వీళ్ళు వస్తే బాగుండు, వాళ్ళు వస్తే బాగుండు, ఎవరో సహాయం చేస్తే బాగుండని. కానీ ఈ మాటలు దేవుడు చెప్పిన తర్వాత నాకు ఒక్కటే ఆలోచన వచ్చింది. దేవా, ఇదిగో అన్న హృదయం వైపు తిప్పుకుంది, తనకి సమయలేని ప్రవక్తనిచ్చావు. హల్లెలూయా, హల్లెలూయా. గొడ్రాలతనాన్ని తీసేసిన దేవుడు, ఇదిగో 12 సంవత్సరాల రక్తస్రావం గల స్త్రీ, ఇదిగో భయంకరమైన అనేక మంది తన దగ్గరికి రాకుండా తన్ని ఒక ఒంటరితనంగా అంటరాని దానిగా ఉంచినప్పటికీ కూడా ఇదిగో నువ్వు చూసిన దేవుడు తను నీ వైపు హృదయం తిప్పుకోవటమే 12 సంవత్సరాల రక్తస్రావం వెంటనే కట్టబడింది. ప్రభా, అటువంటి దేవుడివే కాబట్టి ఇదిగో మా హృదయం నీ వైపు తిప్పుకుంటున్నాం. ఇంకా మనుషుల వైపు మేము తిప్పం. ప్రభా, నువ్వు నాకు కావాలి, ఎవరు ఉన్నా లేకపోయినా నువ్వు నాకు ఉండాలని నేను పాటలు పాడుకుంటూ దేవుణ్ణి స్తుతించడం మొదలుపెట్టాను. హల్లెలూయా. గడిచిన ఆదివారం కన్నా అదే పాడా, నువ్వు ఉంటే నాకు చాలేసయ్యా, నీ మాట చాలయ్యా, నీ మాటతో నేను బ్రతికేస్తాను ప్రభా, మనుషుల మాటలు నాకు అవసరము లేదయ్యా. ఎందుకంటే మనుషులు నమ్ముకుంటే ఖచ్చితంగా పడిపోతాం. ఆమెన్. ఒరే బాబు, శాంసన్ జోషువా ఈరోజు హైరా ఎన్నో అద్భుతాలు చేస్తున్నాడు రా, ఎన్నో ఆశ్చర్యకాలు చేస్తున్నాడు రా, ప్రవచన వాక్యం చెప్తున్నాడు రా, ఇదిగో ఆయన ఏది చెప్తే అది జరుగుతుందిరా అన్న మనుషులే రేపొద్దున ఆడ అన్న కాడికి వస్తారు. హల్లెలూయా. అదే దేవుడు సాక్ష్యం ఇస్తే ఏబుకులాగా పరలోకంలో అది రాయబడి ఉంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. నేను అంటాను, ఇక్కడ ఎంతమంది ఉన్నామన్నది మనకు అనవసరం. ఆమెన్. ఎవరు వస్తున్నారా లేదన్నది మనకు అనవసరం. కానీ దేవుని చెప్పిన పని చెప్పినట్టు మనం చేస్తున్నామా లేదా? ఆమెన్. దేవుని వైపు హృదయం తట్టు ఆయన వైపు మన హృదయం తిప్పుకుంటున్నామా లేదా? ఆమెన్. మనుషుల మీద మనం ఆధారపడుతున్నామని మనం ఆలోచించాలి. హల్లెలూయా. ఇప్పుడు చాలా మంది చూడండి, ఎందుకు ఇంతకంతక ఆ మాట ఎందుకు, ఇందాక ఆ మాట ఎందుకన్నాను కీర్తనలో, నా హృదయమా, నా అంతరంగమా నీవేలా అంటే అక్కడ ఎవరి వైపు చూశారు? మనుషుల వైపు. అందుకు కుంగిపోయింది. అదే దావీదు భక్తుడు 42 లాస్ట్ వచ్చిన అన్నాడు, నీవు దేవుని యందు నిరీక్షణ ఉంచు. ఆమెన్. ఇప్పుడు వరకు నువ్వు నిరీక్షణ ఉంచలేదేమో, దేవుడి వైపు మనసు నువ్వు తిప్పలేదేమో, దేవుని వైపు నువ్వు హృదయం తిప్పలేదేమో, ఇదిగో ఈ లోకం వైపు నువ్వు తిప్పేవేమో. ఈరోజు దేవుడు అంటున్నాడు, ఆ రక్తస్రాంగల స్త్రీ తిప్పినట్టు హృదయం నువ్వు దేవుని వైపు తిప్పు, అన్న హృదయం తిప్పినట్టు దేవుని వైపు తిప్పు. నీ జీవితాన్ని దేవుడు మార్చగల దేవుడు. హల్లెలూయా, హల్లెలూయా. అది సావకుడి జీవితం అయినా సరే, విశ్వాసాల జీవితం అయినా సరే, ఎవరి జీవితానైనా సరే నా దేవుడు ఆయన వైపు తిప్పితే గనక నా దేవుడు ఏదైనా చేయగల దేవుడు. ఆమెన్. హల్లెలూయా. ఆయన వైపు తిప్పకుండా కనుక నీవు ఈ లోకానుసారంగా నువ్వు వెళ్తే గనక ఏది కాడ ఫలితము, ఏది కాడ ఆ మొక్క పెట్టి ఆ మొక్కకు నీళ్ళైపోతే ఎండిపోయినట్టు మనం కాడ ఎండిపోతాం. నాకు మనం ఎలా ఉన్నాం అనేది ఈరోజు పరీక్ష. మన హృదయాలు మరి దేవుని వైపు తిప్పేమా, ఈ లోకం వైపు తిప్పేమా, ఈ లోకంతోనే ముందుకు సాగిపోతున్నామా? ఒకవేళ ఇప్పుడు వరకు ఆ విధంగా ఒకవేళ ఉంటే ఈ ఉదయకాలం జూన్ మొదటి వారంలో దేవుడు అంటున్నాడు, నీ హృదయం కనుక నాకిస్తే, నీ హృదయం కనుక నా వైపు తిరిపితే నీ ప్రతి కన్నీటిని నేను తుడచగల దేవుడని. హల్లెలూయా. నీ ప్రతి విషయంలో నేను జోక్యం చేసుకోగల దేవుడని. ఏమంటాడు ఒక మాట, ఎక్కడ ఏమంటుందో తెలుసా? ఇగో ఈ దేశమును బట్టి నేను రోషము తెచ్చుకుంటున్నాను. ఆమెన్. ఏం తెచ్చుకుంటున్నాడంట? రోషము తెచ్చుకున్నాడు. ఎవరి కొరకంటే అది నీ కొరకే. ఇంకా నువ్వు ఎవరి ముందు మధ్య నువ్వు అవమానపరచబడకూడదని. నువ్వు ఇప్పుడు కూడా అవమానపరచటం దేవుని చిత్తము కాదు. నువ్వు ఎవరి ముందు హేళన పడటం దేవుని చిత్తము కాదు. నువ్వు ఏడవటం దేవుని చిత్తం
కాదు. ఇక్కడ ఇక్కడ దేవుడు నాతో ఇదే మాట్లాడాడు నిన్న దినాన మొదటి తారీఖున. మిమ్మల్ని అవమానపరచడానికి కాదు నేను తీసుకొచ్చింది, అనేక మంది ముందు ఆశీర్వాదకరంగా మార్చడానికి. హల్లెలూయా. దేవుడు నిన్ను ఎందుకు ఇక్కడ ఈ సన్నిధిలోకి తీసుకొచ్చాడంటే, ఏదో నువ్వు నామమాత్రంగా ఈ సన్నిధిలోకి రాలా, అనేక మంది తలెత్తిగా తల పైకెత్తడానికి దేవుడు తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఇప్పుడు వరకు నీవు నిందలు, అవమానాలు, హేళన పడి ఉన్నావేమో, అవన్నిటిని తొలగించిన దేవుడు నేను ఉన్నతమైన స్థానంలో నిలబెట్టబోతున్నాడు. హల్లెలూయా. ఇంకా నా దేవుడు ఇచ్చిన ఈ నెల వాగ్దానం గుర్తుపెట్టుకోండి, నా జనులెన్నటికీ సిగ్గునందరు. ఆమేన్. అది నువ్వు ఏ విషయంలో సరే, ఏ విషయంలో కూడా నేను దేవుడు సిగ్గునందించే దేవుడు కాదు. ఆమేన్. నీ కొరకు ఆయన రోషం తెచ్చుకున్నాడు, నీ కొరకు ఆయన నీ పక్షాన నిలబడబోతున్నాడు. ఆమేన్. అందుకు ఎవరున్నా ఎవరు లేకపోయినా, ఎవరు నీ దగ్గరకు వచ్చినా రాకపోయినా, ఆ ఎవరి వైపు నువ్వు చూడొద్దు. నేను ఎవరి వైపు చూడాలంటే ఆ దేవుని వైపే మన హృదయం తిప్పుకొని బిడ్డలుగా మనం ఉండును గాక. లేచి నిలబడతాం, చిన్న ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ జీసస్. నా హృదయపు వాకిట నిలచిన యేసయ్యకే ఆరాధనా ఆరాధనా. నా హృదయపు వాకిట నిలచిన యేసయ్యకే ఆరాధనా 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 ఆరాధనా. ఆయన నీ హృదయం అని తలుపు వాకిట నిల్చున్నాడు బిడ్డ. నీ హృదయం ఒకవేళ ఇప్పటి వరకు ఈ లోకానుసారంగా, ఈ లోక మనుషుల మీద ఆధారపడి ఒక కృంగిపోయి నీవేలా తొందరపడుచున్నావని దావీదు భక్తుని దేవుని ఆత్మ అడిగినట్టు ఈ రోజు నీ దేవుడు అడుగుతున్నాడు. నువ్వే ఎందుకు కృంగిపోతున్నావు నా కుమార్తె? నీ సమస్యను బట్టి నువ్వెందుకు కృంగిపోతున్నావు? నీ బాధను బట్టి నువ్వెందుకు కృంగిపోతున్నావు? నీ వేదనను బట్టి నువ్వెందుకు కృంగిపోతున్నావు? ఇదిగో నా యందు నిరీక్షణ ఉంచమని నేను చెప్పి ఉన్నాను కదా, నీ మనసు నా వైపు త్రిప్పుకోమన్నాను కదా. ఇప్పటి వరకు ఈ లోకానుసార వైపు తిప్పుకొని ఆ కష్టాల్లోనే బాధపడుతున్నావా? అదే కృంగిదలో ఉండిపోయావా? అదే వేదనతో కృంగి ఉన్నావా? ఒక్కసారి నీ హృదయాన్ని ఆయన వైపు తిప్పుతావా? నీ వైపు ఆయన వైపు తిరుగుతావా? ఒక్కసారి ఆయన వైపు నువ్వు తిరిగితే గనక నీ ప్రతి సమస్య నుంచి నా దేవుడు విడుదల చేయగల దేవుడు. ఆయనకి అసాధ్యమైనది ఏదీ లేదు. ఆయనకి సమస్తము సాధ్యము. ఆయనకి నువ్వు ఏడుస్తున్న ఏడుపును ఆయన చూశాడు. అందుకే ఈ వర్తమానాన్ని దేవుడు దైవజనుడి దారిని దగ్గరికి తీసుకొని వచ్చి వినిపించాడు. లైవ్లో చూస్తున్న ఇక్కడ ఉన్న వాళ్ళకి కాడ ఇప్పటి వరకు నీ హృదయాలు ఆయన వైపు తిప్పలేదేమో బిడ్డ, ఆయన వైపు తిరగలేదేమో, ఆయన విడిచిపెట్టి ఈ లోకానుసారంగా తిరుగుతున్నావేమో, ఈ లోకమైన వ్యర్థమైన వాటి వైపు నీ మనసును నీ హృదయాన్ని తిప్పుకొని ఉన్నావేమో, అందుకు ఇంకా కష్టంతో, బాధతో, వేదనతో చెందుతున్నావేమో. రా, ఈ రోజు దేవుని వైపు నీ మనసును తిప్పు, నీ హృదయం దేవుని వైపు కుమ్మరించు. గుండెలు బాదుకున్న దేవుడి దగ్గర ఏడేసయ్యా, నిజమే ప్రభువా, నా హృదయాలైనా ఇదిగోనైనా మనుషుల వైపు ఉండటం వల్ల అయ్యా ఇదిగో నేను కృంగిపోయి ఉన్నానయ్యా, మనుషులతో ఉండటం వల్ల వేదన చెంది ఉన్నానయ్యా. ఏసయ్యా ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభువా. మనుషుల వైపు తిప్పానయ్యా, ఎవరో సహాయం చేస్తారనుకున్నానయ్యా, ఎవరో వచ్చి కాపాడతారనుకున్నానయ్యా, ఎవరో వచ్చి మారుస్తారనుకున్నానయ్యా, ఎవరో వచ్చి ఏదేదో చేస్తారని అనుకున్నానయ్యా. నాకెవరు చేరయ్యా, మోసపోయానయ్యా. నా హృదయాన్ని నీ వైపు తిప్పుకుంటున్నాను ప్రభువా. నాకెవరు వద్దయ్యా, నాకున్న వారందరూ నన్ను విడిచి వెళ్ళిపోయినప్పటికీ ప్రభువా, నీవెన్నడి విడవని దేవుడు వేసయ్యా, నీవెన్నడి విడవని దేవుడు అయ్యా. పరిశుద్ధాత్మ దేవుడా అయ్యా, ఇదిగోనైనా వాళ్ళ హృదయాలు నీ వైపు త్రిప్పుకొని ఉంటున్నారు నాయన. అయ్యా ఇదిగో వాళ్ళు నీ వైపు తిరిగి ఉన్నారు ప్రభా. అయ్యా వాళ్ళు అడిగే ప్రతి దానిని మీరు నెరవేర్చిన ఆయన, వాళ్ళ కోరికను తృప్తిపరిచి ప్రభా. అయ్యా ఇదిగోనైనా ఒక మహిమగల సాక్ష్యాలుగా ప్రభా మరుసటి వారంలో మీరే నడిపించమని ప్రభా. అయ్యా యేసయ్య నీ కార్యములను జరిగించి అయ్యా ఈ గొప్ప సాక్షులుగా నీ బిడ్డలు ఉంచుకోమని ప్రభా. అయ్యా ఇదిగో ప్రభా, ఈ వాక్యం ధరనైనా
అయ్యా లైవ్లో చూస్తున్న పిల్లలకి ఒక్క ఆత్మని మీరు రక్షించుకోమని ప్రభా. ఎంతమంది హృదయాలు నీ వైపు త్రిప్పబడలేదో ప్రభా, ఎంతమంది ఇంకా నీ వైపు తిరగలేదో ప్రభా, ఈ లోకం వైపు తిరిగినైనా నష్టాల్లోనైనా వేదనలో బాధల్లో ఉన్నారోనైనా ఈ వాక్యం ఏంటంటే వాళ్ళ మనసుల హృదయాలు మీ వైపు త్రిప్పుకొని ప్రభా, అయ్యా వాళ్ళు నీ మీద ఆధారపడే మనసులు వాళ్ళకి మీరు దయచేయమని ప్రభా, అయ్యా నీ కృపతో ముందుకు తీసుకెళ్ళమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. అందరం కూర్చుందాం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఈరోజు దేవుడిచ్చిన మనకు మొదటి వాగ్దానం ఏంటంటే, నా జనులు ఎన్నటికీ సిగ్గునొందరు. ఆమేన్. ఎప్పుడు